హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. మనం ఐఐటి సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు ఆ సిరీస్ లో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. సో అలానే క్యాంపస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు, ఎలిజిబిలిటీ ఏంటి, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, అలానే క్యాంపస్ సంబంధించిన ఏ కోర్సెస్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీస్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అనేది కంప్లీట్ డీటెయిలింగ్ ఈ వీడియోలో చూద్దామండి. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు వస్తుంది. సో ఈ క్యాంపస్ సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఈ క్యాంపస్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 2008 లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. దీని NIRF ర్యాంకింగ్ వచ్చేసి 27th ప్లేస్ లో అయితే ఉంది. క్యాంపస్ టోటల్ 852 ఎకర్స్ తో అయితే ఉందండి. ఈ క్యాంపస్ లొకేషన్ విషయానికి వస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కార్వాడ్ జోధ్పూర్ లో అయితే ఉంది, రాజస్థాన్. పిన్ నంబర్ వచ్చేసి 34203 అయితే ఉంది. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఎలిజిబిలిటీ విషయానికి వస్తే 10+2 ఇంటర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి. విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే చేసి ఉండాలి. సో అలానే JEE మెయిన్స్ అండ్ JEE అడ్వాన్స్ అనేది మనం క్వాలిఫై ఉండాలి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే బై ట్రైన్ అయితే మనకి జోధ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి 26 కిలోమీటర్స్ అవైల్ అయితే క్యాంపస్ ఉందండి. సో అలానే మనం ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే జోధ్పూర్ ఎయిర్పోర్ట్ నుంచి 28 కిలోమీటర్స్ అవైల్ అయితే క్యాంపస్ ఉందండి. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ఏ కోర్సెస్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటో ఒకసారి చూద్దాం. సివిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ 60 ఇంటేక్ అయితే ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 80 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 50 ఇంటేక్ అయితే ఉంది. ఫిజిక్స్ విత్ స్పెషలైజేషన్ 30 ఇంటేక్ అయితే ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ 90 ఇంటేక్ అయితే ఉంది. కెమిస్ట్రీ విత్ స్పెషలైజేషన్ 30 ఇంటేక్ అయితే ఉంది. కెమికల్ ఇంజనీరింగ్ 50 ఇంటేక్ అయితే ఉంది. మెటీరియల్స్ ఇంజనీరింగ్ 50 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 50 ఇంటేక్ అయితే ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ 70 ఇంటేక్ అయితే ఉంది. బయో ఇంజనీరింగ్ 50 ఇంటేక్ అయితే ఉందండి. ఈ క్యాంపస్ సంబంధించిన టోటల్ ఇంటేక్ వచ్చేసి 16 ఇంటేక్ అయితే ఉంది. సో వీటిలో మీరు ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నా ట్యూషన్ ఫీ మాత్రం 2 lakhs ఉంటుంది. సో ఇప్పుడు కోర్సెస్ వైజ్ 2025 కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సివిల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 12,239 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 21,411 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 14,301 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 22,812 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 2,844 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 7,026 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 2,918 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 7,224 అయితే ఉంది. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 3,910 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 8,042 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 4,212 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 8,705 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 6,166 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 14,160 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 6,824 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 14,511 అయితే ఉంది. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మెకానికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 8,980 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 17,858 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 9,569 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 18,647 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 5,627 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 13,073 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 6,228 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 14,160 అయితే ఉంది. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కెమికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 10,271 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 18,153 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 11,626 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 19,522 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 12,277 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 22,400 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 15,034 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 24,170 అయితే ఉంది. దీనికి
దీనికి సంబంధించిన AWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఫిజిక్స్ విత్ స్పెసిఫైజేషన్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 13,108 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 23,642 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 15,185 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 25,502 అయితే ఉందండి. దీనికి సంబంధించిన AWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. బయో ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 13,596 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 21,722 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 15,278 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 22,651 అయితే ఉంది. దీనికి సంబంధించిన AWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కెమిస్ట్రీ విత్ స్పెసిఫైజేషన్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 15,146 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 24,802 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 18,310 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 26,039 అయితే ఉందండి. దీనికి సంబంధించిన AWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్స్ 2025 లో ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దామండి. హైయెస్ట్ ప్యాకేజ్ 53 lakhs per annum అయితే ఉంది. లోయెస్ట్ ప్యాకేజ్ 12 lakhs per annum అయితే ఉంది. మీడియం ప్యాకేజ్ 22 lakhs per annum అయితే ఉందండి. ఈ క్యాంపస్ సంబంధించిన టోటల్ ప్లేస్మెంట్ రికార్డ్ వచ్చేసి మనకి 95.4% అయితే ఉందండి ఈ క్యాంపస్ లో. సో ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. నంబర్ ఆఫ్ బాయ్స్ హాస్టల్స్ 5 ఉన్నాయి. నంబర్ ఆఫ్ గర్ల్స్ హాస్టల్స్ 1 అయితే ఉందండి. హాస్టల్స్ కెపాసిటీ వచ్చేసి 1300 అయితే ఉంది ఈ క్యాంపస్ లో. సో అలానే క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫీ వచ్చేసి 80,000 per annum అయితే ఉందండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దాం. సో ఈ క్యాంపస్ లో మనకి ఎయిర్ కండిషనల్ రూమ్స్ ఉంటాయండి. అలానే సింగిల్ ఆక్యుపెన్సీ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫర్నిచర్ ఉంటుంది, ఇంటర్నెట్ యాక్సెస్ కూడా ఉంటుందండి. సో అలానే ఈ క్యాంపస్ లో మనకి వాటర్ అండ్ వాషింగ్ మిషన్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దామండి. సో ఈ క్యాంపస్ లో మనకి లైబ్రరీ అవైలబుల్ ఉంటుంది. అలానే కంప్యూటర్ సెంటర్స్ అవైలబుల్ ఉన్నాయండి. సెంట్రల్ వర్క్ షాప్స్ ఉంటాయి, కెఫ్టీరియాస్ ఉంటాయి, వెండింగ్ మిషన్స్ కూడా ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉంటాయి. సో ఈ క్యాంపస్ లో మనకి 24/7 మెడికల్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి. సో అలానే OPD ఫెసిలిటీస్ ఉంటాయి. ఎమర్జెన్సీ సపోర్ట్ కూడా ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉంటుంది. సో అలానే స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్ కూడా ఉంటాయండి. సో బస్ సర్వీసెస్ ఉన్నాయి, ప్యాంట్రీ ఏరియాస్ ఉన్నాయి, ఫార్మసీస్ ఉన్నాయి. సో అలానే ఈ క్యాంపస్ లో మనకి బ్యాంకింగ్ సర్వీసెస్ అండ్ ATMs కూడా అవైలబుల్ ఉంటాయండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన స్పోర్ట్స్ అండ్ రీక్రియేషన్ ఒకసారి చూద్దాం. సో ఈ క్యాంపస్ లో మనకి ఫుట్బాల్ గ్రౌండ్ ఉంటుందండి, క్రికెట్ గ్రౌండ్ ఉంది, హాకీ అండ్ వాలీబాల్ గ్రౌండ్ ఉంది, అథ్లెటిక్ ట్రాక్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. సో అలానే క్యాంపస్ లో మనకి బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ జిమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఇది ఓవరాల్ గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ గురించి పూర్తి డీటెయిల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.